హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. సాటర్డే మన ఛానల్లో చెప్పుకున్న విధంగా చాలా సింపుల్ ఫార్ములా, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజ్. మీరు ఇక్కడ గమనించినట్లయితే 21 అంటే గడిచిన శుక్రవారం ఇది అన్నమాట. ఈ యొక్క గడిచిన శుక్రవారంలో వచ్చి ప్రీవియస్ డే హైగా మనకి ఏది వర్క్ అవుతుందంటే ఈ యొక్క వాల్యూ మనము ప్రీవియస్ డే హైగా మాట్లాడుకుందాం. అలాగే ప్రీవియస్ డే లో ఏమవుతుందండి, ఈ వాల్యూ 21 లో ఏదైతే ఉందో అది ప్రీవియస్ డే లో. అలాగే 21 క్లోజ్ ఏముందో దాన్ని ప్రీవియస్ డే క్లోజ్గా మనము అనుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ డే హైకి ఎబోవ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ప్రీవియస్ డే హైయే మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా ఇలా వచ్చినప్పటికీ లేదా ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ చూడండి, గమనించండి, లైన్ దగ్గరైనా ఇది సపోర్ట్గా వర్కే అప్ సైడ్కి వెళ్తుందా, లేకుంటే ఇక్కడ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ వెంటనే ప్రీవియస్ డే క్లోజ్ ఉంది, క్లోజ్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే అగైన్ మనము ట్రెండ్ డౌన్ సైడ్కి చూస్తామన్నమాట. సో ఇక్కడ ప్రీవియస్ డేకి హై ఉన్నంత వరకు మార్కెట్ మనకు ఏమవుతుందంటే ఈ ప్రీవియస్ డే హై అనేది ఆల్మోస్ట్ సపోర్ట్గా వర్క్ అయ్యేకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆ ఫార్ములా మీదనే ఈరోజు ఏమైంది, ప్రీవియస్ డే హైకి ఎబోవ్ ఓపెన్ అయ్యి దాని తర్వాత డౌన్ సైడ్కి రావడం జరిగింది, అగైన్ అప్ ట్రెండ్ అనేది జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కంప్లీట్గా ఒక ప్రైజ్ యాక్షన్ అనేది జరిగిందండి. గమనించండి, రేపు ఈ యొక్క వాల్యూ ఎబోవ్ ఉంటుందా లేదా బిలో వస్తుందా అనేసి గమనిద్దాం. ఇక్కడ మీరు గమనించండి, నేను ఫీల్ చేస్తున్న ఈ యొక్క వాల్యూని, ఇది ఖచ్చితంగా గమనించండి. రేపు ఇది ఒక ఇంపార్టెంట్ వాల్యూ అవుతుంది. దీని ఎబోవ్ సస్టైన్ ఈ విధంగా అప్ సైడ్కి ఉంటుందా, ఈ యొక్క కన్సల్టేషన్ జరిగింది, ఇక్కడ మంచి ప్రైజ్ యాక్షన్ అయితే జరిగిందండి, దీనికి ఈ విధంగా బిలో వస్తుంది అనేసి మనం గమనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనము ఇలాంటి మంచి మంచి ఈజీ ఫార్ములాతో మనం మీ ముందుకు వస్తుంటాము. ఎప్పటికప్పుడు మనం చెప్తున్న అప్డేట్స్ మీకు రీచ్ అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకంటే మీ నుంచి మేమేమో ఎక్స్పెక్ట్ ఏం చేయడం లేదండి. ఓకే అండి, ఇక్కడ గమనించినట్లయితే ప్రీవియస్ డే హై ఎబోవ్ ఎందుకు అప్ ట్రెండ్ అని చూస్తామంటే ఆల్మోస్ట్ ఇక్కడ గమనించినట్లయితే ప్రీవియస్ డే హై అని మాట్లాడుతున్నాం కదండి. ఇక్కడ ఏముంటారంటే ఇక్కడ సెల్లర్స్ అనేది ఉంటారు, ప్రీవియస్ డే హై దగ్గర సెల్లర్స్ ఉంటారు. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ డే హైని గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా బ్రేక్అవుట్ అయితే ఏమవుతుందంటే ఇక్కడున్న సెల్లర్స్ పొజిషన్స్ అనేటివి స్టాప్ లాస్ హిట్ కొట్టడం అవుతుంది. వాళ్ళకి ఎప్పుడైతే స్టాప్ లాస్ అనేది వాళ్ళు హిట్ అయిపోతుంది అప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా ట్రెండ్ అనేది ఇంకా స్పీడ్గా అప్ సైడ్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకు ప్రీవియస్ డే హై తర్వాత మనం సస్టైన్ అయితే మార్కెట్ని ఏం చేస్తామండి, బుల్లిష్గా చూస్తాం. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. అలాగే ఒకవేళ ప్రీవియస్ డే హై దగ్గర సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏమని చేస్తారు, ఆల్మోస్ట్ మార్కెట్ని డౌన్ సైడ్కి పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో ఒకవేళ బయ్యర్స్ స్ట్రాంగ్ లేకపోతే ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి అనేది మనము చూస్తామన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మన స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ. ఎప్పుడైతే ప్రీవియస్ డే హై పైన ఒక క్యాండిల్ క్లోజ్ చేసి సస్టైన్ అయితేనే వెంటనే ఆ ఒక క్యాండిల్ చాలన్నమాట మన స్టాప్ లాస్కి. సో ఈ ఫార్ములా ఎందుకు అంటే ఇందుకోసం అనమాట. అలాగే ఇది ప్రీవియస్ డే క్లోజ్ అనుకుందామండి. ఇక్కడ ఏముంటారు, ఈ ప్రీవియస్ డే క్లోజ్కి ప్రీవియస్ డే లో దగ్గర ఆల్మోస్ట్ బయ్యర్స్ మార్కెట్ని ఇలా అప్ సైడ్కి తీసుకొని రావడానికి ట్రై చేస్తుంటారు. ఈ యొక్క లో దగ్గర ఎప్పుడైతే ఈ యొక్క లోని డౌన్ సైడ్కి ఇట్లా బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయిందంటే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న బయ్యర్స్కి స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. స్టాప్ లాస్ ఎప్పుడైతే హిట్ అవుతుందో ఏమవుతుందంటే మార్కెట్ అక్కడి నుంచి అగైన్ స్పీడ్గా డౌన్ సైడ్కి ర్యాలీ అనేది ఉంటుంది అనమాట. సో అందుకు ఈ ఫార్ములా చాలా ఈజీ ఫార్ములా, చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేదన్నమాట. దీని మీద ఏ ఫార్ములా అయినా కానీ మీరు తీసుకున్న తర్వాత దాని మీద కనీసం 20 ట్రేడ్లు, 40 ట్రేడ్లు, 60 ట్రేడ్లు బ్యాక్ టెస్ట్ చేయండి, డైరీలో రాయండి. మీ జర్నల్ రాయడం వల్ల మీకు చాలా నాలెడ్జ్, మీ యొక్క ట్రేడ్లో క్వాలిటీ అనేది పెరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.